హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ అవర్ ఎంసీక్యూ సిరీస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో మనం రీసెంట్గా ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎంటైర్ హిస్టరీ పార్ట్ని త్రూ ఎంసీక్యూస్ పూర్తి స్థాయిలో డీటెయిల్గా మనం కవర్ చేసుకుంటున్నాం. జస్ట్ ఎంసీక్యూస్ పెట్టి దానికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాకుండా ఎంటైర్ టాపిక్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఈ చాప్టర్ని మనం కవర్ చేసుకుంటున్నాం. ఇజంట్ ఇట్? So trust me, this particular series will do wonders for you. You can easily sail through the prelims examination by following these videos, this series. అండ్ సో చక్కగా ప్రతిరోజు ఈ వీడియోస్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యూ అడిషన్ అనేటువంటిది 100% ఉంటుంది. మరి ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మనం రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం ఒక కోర్స్ లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ద కోర్స్ ఫీజ్ ఈస్ 4 9s, 10,000 రూపీస్ అవుతుంది ఆల్మోస్ట్ మీకు. సో దీనిలో భాగంగా కాంప్రహెన్సివ్గా సిలబస్ అంతా కవర్ అవుతుంది. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద డీటెయిల్డ్ క్లారిటీ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. పూర్తి కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కూడా ఎక్స్క్లూజివ్ ఫోకస్ అనేటువంటి పెట్టడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా దీనిలో ఇంక్లూడ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఓన్లీ మెయిన్స్ కోసం మనం ఎక్స్క్లూజివ్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెయిన్స్ వే రైట్ వే అనే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ఎ యూనిక్ ప్రోగ్రామ్, వెరీ సైంటిఫికలీ డిజైన్, very well designed program. This can act as one stop solution for TSPSC Group 1 మెయిన్స్. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, మెయిన్స్ మీద ఎవరైతే ఫోకస్ చేయాలనుకుంటున్నారో మీకు చాలా ఉపయోగపడుతుంది. 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ఈచ్ వర్డ్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేసి డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మోడల్ ఆన్సర్ పీడిఎఫ్స్, డిస్కషన్ సెషన్స్ ప్రతిదీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ మీకు రెడీమేడ్ ఇండక్షన్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి, బాడీ అనేది ఉంటుంది. డీటెయిల్డ్గా ప్రతిదీ మీరు అప్రోచ్ అవ్వగలుగుతారు. ఆర్గానిక్గా ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది మీకు అలవాటు అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆల్మోస్ట్ మనకి డేట్ వచ్చింది. మనకి జూలైలో కానీ ఆగస్ట్లో కానీ ఎగ్జామ్ కండక్ట్ అయ్యే విధంగా చెప్తున్నారు. 4 monthsలో తప్పకుండా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఉంటుంది. దీని గురించి కూడా మనకు కోర్స్ ఉంది. 5,000 రూపీస్ అవుతుంది కోర్స్ ఫీజు. సో మొత్తం 800+ కాంప్రహెన్సివ్ క్లాసెస్, టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్, పీడిఎఫ్ నోట్స్, టెస్ట్ సిరీస్ కూడా దీనిలో బాగా వస్తుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో బేసిక్స్ నుంచి డీటెయిల్గా క్లాస్ అనేవి ఉంటాయి. అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ కోర్స్ కంటెంట్ మీద మీకు రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన వెబ్సైట్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు, లేదా దిస్ పర్టికులర్ నెంబర్ 6305955532 ఈ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు, అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? చక్కగా జాయిన్ అవ్వండి. యూ విల్ నెవర్ గెట్ దిస్ క్వాలిటీ, యూ విల్ నెవర్ గెట్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ anywhere in AP and Telangana. That is my guarantee. You will never regret joining any of our courses. That is my guarantee. That is what I can assure you. Okay? So చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎంసీక్యూని డీల్ చేద్దాం, వినండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ క్లాస్, యాజ్ యూజువల్ నేను ఏం చేస్తాను అంటే వేదిక్ సివిలైజేషన్ గురించి మీకు బ్రాడ్ ఓవర్వ్యూ అనేటటువంటిది ఇస్తాను. వేదిక్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దాని గురించి కాస్త ఇంట్రడక్షన్ అనేటటువంటిది మాట్లాడతాను. నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ పర్టికులర్ సిరీస్లో భాగంగా మనం క్వశ్చన్స్ ఇచ్చి వాటి ఆన్సర్ చెప్పడమే మాత్రమే కాదు, త్రూ ఎంసీక్యూస్ మనం ఎంటైర్ హిస్టరీ పార్ట్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో పూర్తి స్థాయిలో నేర్చుకుంటాం. ఓకేనా? సో అందుకే ఇంట్రడక్షన్ ఫస్ట్ జాగ్రత్తగా వినండి, చాలా వాల్యూ అడిషన్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఈచ్ క్వశ్చన్ నేను చూపించి మీ క్వశ్చన్స్ ఎలా అపీర్ అవ్వచ్చు ప్రిలిమ్స్లో అండ్ ఎక్స్ట్రా వాల్యూ అడిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు నేను చెప్తాను. ఓకేనా? వి డిజైన్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ వే సో దట్ యూ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో చక్కగా ప్రతిరోజు దిస్ పర్టిక్యులర్ క్లాసెస్ అనేటట్టు ఫాలో అవ్వండి. వీలైతే ఈ సెషన్స్ని 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అండ్ క్లాస్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. If you really want to acknowledge your efforts, please do hit that big fat like button. Explanation ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మనం చాలా మంచి వీడియోస్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టాపిక్లోకి వెళ్ళిపోదాం, వినాలి నన్ను. సో డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అరౌండ్ 1500 BC mark the emergence of Vedic civilization at another most important, most prominent epoch in ancient India. ఎప్పుడైతే హరప్పా నాగరికత అనేటటువంటిది పూర్తిగా క్షీణించడం అనేది జరిగిందో తర్వాత ఆవిర్భవించినటువంటి నాగరికతని వైదిక నాగరికత, వేదిక్ సివిలైజేషన్ పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది, వేదిక్ ఏజ్తో పిలవడం అనేది జరుగుతుంది. సార్, వై దిస్ నేమ్ వేదిక్ సివిలైజేషన్ ఆర్ వేదిక్ ఏజ్ వాజ్ గివెన్? Because one can study this particular period, the social, economic, political conditions of this particular period
ఓన్లీ త్రూ వేదిక్ లిటరేచర్ లైక్ వేదాస్, ఉపవేదాస్, వేదాంగాస్, ఉపనిషత్స్, అరణ్యకాస్, సంహితాస్ ఎట్సెట్రా. సో ఓన్లీ వైదిక సాహిత్యం ద్వారా మాత్రమే అప్పటి పరిస్థితుల్ని హిస్టారియన్స్ కానీ ఆర్కియాలజిస్ట్ కానీ అర్థం చేసుకోగలరు. కాబట్టి దీన్ని వేదిక్ సివిలైజేషన్ పేరుతో పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దీస్ హిస్టారియన్స్, చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో దే వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్ అమ్మా, వెరీ క్యూరియస్ పీపుల్. దే యాక్ట్ యాజ్ సమ్ డిటెక్టివ్స్. వాళ్ళు డిటెక్టివ్స్ మాదిరిగా ఏన్షియంట్ పీపుల్ విడిచిపెట్టినటువంటి కొన్ని ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఎనలైజ్ చేసి అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పటి పరిస్థితుల్ని, అప్పటి సమాజాలని, సొసైటీస్ని ఏం చేస్తారు, రీఎస్టాబ్లిష్, రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది. రైట్. ద డిస్ప్యూటెడ్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఈజ్ యాక్చువల్లీ లింక్ టు డిటర్మైన్ ద బిగినింగ్ ఆఫ్ వేదిక్ ఎరా. వైదిక కాలం లేదా వేద నాగరికత ఎప్పుడు ఆవిర్భవించింది అని మనం తెలుసుకోవాలంటే ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థియరీ, దట్ ఈస్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ, మ్యాక్స్ ముల్లర్ అనేటటువంటి హిస్టారియన్ ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. దాని గురించి మీకు అర్థం కావాలి. సార్ ఏంటి సార్ ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా డిక్లైన్ అయిందనే విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థియరీస్తో ముందుకు రావడం అనేటువంటి జరిగిందన్నమాట. కొంతమంది ఏమంటారు, ఎన్విరాన్మెంటల్ రీజన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్కి కారణం అంటారు. కొంతమంది ఏమంటారు, డిఫరెంట్ డిసీజెస్ అనేటువంటి విపరీతంగా పాకడం వల్ల చాలామంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ చనిపోయారు, సో అందువల్ల డిక్లైన్ అయిందని కొంతమంది అంటారు. కొంతమంది ఎకనామిక్ రీజన్స్ అంటారు. సో ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ పీపుల్ అగ్రికల్చర్తో పాటు ట్రేడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని మనం మాట్లాడుకున్నామో, సో వీళ్ళు ట్రేడ్ చేసేటటువంటి మెసపోటోమియన్స్, సుమేరియన్స్ వాళ్ళ యొక్క సివిలైజేషన్ క్షీణించడం వల్ల దే లాస్ ద రైట్ మార్కెట్. కొనుక్కునే వాళ్ళు లేరు. కొనుక్కునే వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళ లైవ్లీహుడ్స్, సస్టెన్స్ మీద ఇంపాక్ట్ పడిందని చెప్పి కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థియరీ ఏంటి అంటే ఆర్యన్ ఇన్వేజన్ థియరీ. ఏంటి సార్ ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ? ఆరియన్స్ అనేటటువంటి ఒక యురేషియన్ ట్రైబ్, యూరప్, ఏషియా ల్యాండ్ మాస్కి చెందినటువంటి కొంతమంది పీపుల్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ద్వారా, వాయువ్య భారతదేశం ద్వారా ఎలా వచ్చారు, ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. అడుగుపెట్టి దే క్విక్లీ సబ్జుగేటెడ్ దీస్ ఇండస్ వ్యాలీ పీపుల్. ఇండస్ వ్యాలీ పీపుల్ని తమ కంట్రోల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే వస్తా వాళ్ళు ఐరన్ వెపన్స్తో వచ్చారు. అండ్ దాంతోపాటు చారియట్స్, రథాలు ఏవైతే ఉంటాయో వాటితో రావడం అనేది జరిగింది. సో ఈవెన్ ఫిజికల్ ఫీచర్స్ చూసుకున్న ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హైట్ ఉండేవాళ్ళు, చాలా బలమైనటువంటి వాళ్ళు, బలమైన భుజాలు కలిగినటువంటి వాళ్ళు. సో ఇండస్ వ్యాలీ పీపుల్ని ఈజీగా సబ్జుగేట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది, కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఫైనల్లీ వాళ్ళ యొక్క ఏజ్ ఏదైతే ఉందో, వాళ్ళ ప్రామినెన్స్కి సంబంధించినటువంటి ఏజ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఎర్లీ ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే గాట్ డిస్పర్స్డ్, లేదా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చి వాళ్ళే ద్రవిడియన్స్గా మారనేటటువంటి వాదన కూడా కొంతవరకు ఉందన్నమాట. ఓకేనా? సో ఏం చెప్పుకున్నాం, ఆర్యన్ ఇన్వేజన్ థియరీలో భాగంగా ఆరియన్స్ అనేటువంటి యురేషియన్ ట్రైబ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ద్వారా, ఎస్పెషల్లీ ప్రజెంట్ డే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఖైబర్ పాస్ ఏదైతే ఉందో దాని గుండా ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండంలోకి అడుగుపెట్టడం అనేది జరిగింది. భారత ఉపఖండంలోకి అడుగుపెట్టి ది ఎంటైర్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు తమ హోమ్గా మార్చుకోవడం అనేది జరిగింది. ఆర్యులు తిరుగాడినటువంటి నేలనే ఆర్యవర్త ఆర్ బ్రహ్మవర్త ఆర్ సప్తసింధు అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. వేదాలు కూడా ఈ పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేసినాయి అనేటటువంటి విధంగా హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడడం అనేది జరుగుతుందాం. సార్ అంతా బాగానే ఉంది, అసలు ఆర్య అనే పదం గురించి చెప్పండి సార్. ఆర్య అంటే అర్థమైంది సార్. English word Arya originated from a Sanskrit word named Aryan. If you look at the etymology of this word Arya, దాని యొక్క రూట్ వర్డ్ ఏంటి, ఆర్యన్, విచ్ సింప్లీ మీన్ పర్సన్ ఆఫ్ నోబుల్ ఆరిజిన్ ఆర్ పర్సన్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అని చెప్పి అర్థం. ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వాడు, ఉన్నత జాతికి చెందినటువంటి వాడు అని అర్థం. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తెలుగులో లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఆర్య అని చెప్పి సంబోధించేవాళ్ళు, రైట్? ఎవరికైతే లెటర్ అడ్రస్ చేస్తున్నారో వాళ్ళకి. అవునా? ఆర్య అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి అర్థం. అండ్ రిమెంబర్, దెర్ వాజ్ నో కన్సెన్సస్ అమాంగ్ హిస్టారియన్స్ ఆన్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్. ఇంతకీ ఆర్యులు ఎక్కడ వాళ్ళు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమైనా కన్సెన్సస్ ఉందా, అందరూ ఒకే మాట మీద ఉన్నారా హిస్టారియన్స్ అంటే? లేదు. దెర్ వర్ మెనీ థియరీస్ విత్ రెస్పెక్ట్ టు ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇంపార్టెంట్ థియరీ యూరోపియన్ థియరీ. సర్ విలియం జోన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్యులు యూరోప్ నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి అడుగు పెట్టారని చెప్పి కొంతమంది అంటారు. గైల్స్ అనే హిస్టారియన్ హంగేరీ నుంచి వచ్చారు ఆరియన్స్ అంటారు. అండ్ ష్రోడర్ అనే హిస్టారియన్ ఫ్రాన్స్ నుంచి ఆరియన్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో అడుగు పెట్టారని చెప్పి చెప్తారు. నెహరింగ్ అనేటటువంటి హిస్టారియన్ రష్యా నుంచి దీస్ పీపుల్ వచ్చారని చెప్తారు. దిస్ వాట్ యూరోపియన్ థియరీగా మనం చెప్పొచ్చు. వెరాజ్ దెర్ వాజ్ అనదర్ థియరీ నేమ్ సెంట్రల్ ఏషియన్ థియరీ. మ్యాక్స్ ముల్లర్ అనేటటువంటి హిస్టారియన్ సెంట్రల్ ఏషియా నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి అడుగు పెట్టడం అనేది జరిగింది అని చెప్పి చెప్తారు. దీనికి ఒక ఇరానియన్ పెర్షియన్ టెక్స్ట్ అయినటువంటి జెండ్ అవెస్తా ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాంపుల్ కింద చూపిస్తారనమాట.
ఇంపార్టెంట్ పెర్షియన్ టెక్స్ట్ ఆఫ్ దోస్ టైమ్స్, జెండా అవెస్తా ఏదైతే ఉందో దానికి వేదాస్లో వాడబడినటువంటి వర్డ్కి ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సిమిలారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకే మేబీ దిస్ సెంట్రల్ ఏషియా అండ్ ఇరాన్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అని మ్యాక్స్ మిల్లర్ అభిప్రాయపడడం అనేది జరిగింది. బాల్ గంగాధర్ తిలక్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఆయన ఆర్కిటిక్ రీజియన్స్కి చెందినటువంటి వాళ్ళు దిస్ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్తారు. స్వామి దయానంద సరస్వతి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ మోడర్న్ ఇండియా, గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆయన టిబెటన్ థియరీతో ముందుకు రావడం అనేది జరిగింది. దీస్ ఆరియన్స్ టిబెట్కి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సంపూర్ణానంద్ కానీ ఏసీదాస్ కానీ ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు, దే ఆర్ యాక్చువల్లీ ఇండిజినస్ పీపుల్గా చెప్పడం అనేది జరిగింది. ఇండియన్ థియరీతో ముందుకు రావడం అనేది జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో దేర్ వర్ మెనీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఇంపార్టెంట్ థియరీస్ అసోసియేటెడ్ విత్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్. బట్ ఆరియన్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సివిలైజేషన్ని వేదిక్ సివిలైజేషన్ లేదా ఆరియన్ సివిలైజేషన్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. వేదిక్ సివిలైజేషన్ లేదా వేదిక్ కల్చర్ ఎందుకంటే వన్ కెన్ స్టడీ ద సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ దిస్ పీరియడ్ ఓన్లీ త్రూ వేదిక్ లిటరేచర్ కాబట్టి. అర్థమైందా? So now let us look at the word Veda. What do you mean by Vedic literature and the word Veda? The word Veda originated from a root word named Vid. Vid అనే ధాతువు నుంచి ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. విత్ సింప్లీ మీన్ నాలెడ్జ్ అని చెప్పి అర్థం, జ్ఞానము అనేటటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. అండ్ వేదాస్కి సమ్ అదర్ నేమ్స్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. ఫస్ట్ అపరుశ్రేయాస్. అపరుశ్రేయాస్ సింప్లీ మీన్ మనుషులు ఎవ్వరూ రాయినటువంటివి అని చెప్పి అర్థం. అండ్ దాంతోపాటు నిత్యాస్ అంటే ఫర్ ఎవర్ ఉండేటటువంటివి ఈ భూమి మీద అని చెప్పి అర్థం. అండ్ నెక్స్ట్ రీతాస్, దే ఆర్ ఆఫ్ న్యాచురల్ ఆర్డర్, నేచురల్గా అవి ఏర్పడడం అనేది జరిగింది. సో ఎవరో క్రియేట్ చేసినటువంటివి కాదు అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇన్ టోటల్ మొత్తం ఎన్ని వేదాస్ ఉంటాయి? 4 వేదాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఋగ్వేద, సెకండ్ వన్ ఈజ్ యజుర్వేద, థర్డ్ వన్ ఈజ్ సామవేద, ఫోర్త్ వన్ ఈజ్ అథర్వణ వేద. మొత్తం 4 వేదాలు అనేటువంటి ఉంటాయి. అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వేద ఏంటి అంటే ఋగ్వేద. ఇట్ వాజ్ కంపోజ్డ్ బిట్వీన్ 1500 BC టు 1000 BC. సో ఈ కాలనాటి పరిస్థితిని అధ్యయనం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఓన్లీ సోర్స్ ఏంటి? ఋగ్వేద. ఓకే, రైట్. అండ్ 1000 BC టు 500 BC ఆ సమయంలో అదర్ వేదిక్ లిటరేచర్ లైక్ యజుర్వేద, సామవేద, అథర్వణ వేద లాంటివి ఆవిర్భవించడం అనేది జరిగింది. సో ఆ సమయం నాటి, దట్ ఈస్ లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం. లేటర్ వేదిక్ పీరియడ్ నాటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోవాలంటే మనం యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ అసోసియేటెడ్ వేదిక్ లిటరేచర్ ఏదైతే ఉందో వాటిని మనం గమనించాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? దిస్ ఇస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు వేదిక్ పీరియడ్ ఆర్ వేదిక్ సివిలైజేషన్గా మనం చెప్తామన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసుకొని ఈచ్ క్వశ్చన్ ద్వారా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకుందాం. అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా అర్థమవుతాయి అన్ని ప్రతిదీ. యూ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ టాపిక్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్ ఇన్ ఎ వెరీ వెరీ ఈజీ ఫార్మాట్. నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను. వీ ఫాలో ఏ సిస్టమ్. వెన్ యూ ఫాలో మై సిస్టమ్ దెర్ ఇస్ నో పవర్ ఆన్ ద ఎర్త్ కెన్ స్టాప్ యూ ఆన్సరింగ్ questions in prelims examination. There is no power on the earth can stop you sail through the prelims examination. Attention pay chesi vinali, clear ga manam maatadam. First question chudandi amma. Arrange these divine powers of Rigvedic period in the order of their importance. Varuna, Agni, Indra and Soma. Idi question. So first మనం ఏం అర్థం చేసుకోవాలంటే రిగ్వేదిక్ పీరియడ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. రిగ్వేదిక్ పీరియడ్ వాజ్ ద పీరియడ్ ఫ్రమ్ 1500 BC to 1000 BC రఫ్లీ. సో దిస్ పీరియడ్కి రిగ్వేదిక్ పీరియడ్ లేదా ఎర్లీ వేదిక్ పీరియడ్ అనేటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. తొలి వేద కాలం అంటాం. సో ఎందుకు రిగ్వేదిక్ పీరియడ్ అంటాం? బికాస్ వన్ కెన్ రీకన్స్ట్రక్ట్ ద సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ లైఫ్ ఆఫ్ దోస్ టైమ్స్ ఓన్లీ విత్ వన్ సోర్స్, దట్ ఈస్ ఋగ్వేద. ఋగ్వేదాన్ని మాత్రమే ఉపయోగించుకొని దిస్ పర్టిక్యులర్ టైంని స్టడీ చేయగలం కాబట్టి రిగ్వేదిక్ పీరియడ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఋగ్వేద గురించి కాస్త ఫ్యాక్ట్స్ అనేటటువంటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. ఫస్ట్ లెట్ us look at the etymology of this word రిగ్వేద. రిగ్ ప్లస్ వేద. వేద అంటే విద్ అనేటటువంటి రూట్ వర్డ్ నుంచి వచ్చింది. విద్ అంటే నాలెడ్జ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. వేద సింప్లీ మీన్ నాలెడ్జ్ అని చెప్పి అర్థం. ఋగ్వేద అంటే అర్థం ఏంటి? రిగ్ అంటే అర్థం ఏంటి? ప్రైజింగ్ ద డీటీ త్రూ హైమ్స్. సో టోటల్గా ఋగ్వేద అంటే నాలెడ్జ్ ఆఫ్ ప్రైజింగ్ ద డీటీ త్రూ హైమ్స్. శ్లోకాల ద్వారా దేవతలను ఆరాధించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఋగ్వేద అనే పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుందమ్మ. అండ్ ఇట్ ఈస్ ఎర్లియస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్గా మనం చెప్పొచ్చు.
ప్రపంచంలోనే తొలి పుస్తకంగా వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ బుక్స్గా మనం చెప్పొచ్చు. అండ్ దీనికి ఉన్నటువంటి అదర్ ఇంపార్టెంట్ నేమ్స్ ఏంటి అంటే ఆదివేద. ఆది అంటే తొలి వేదం కాబట్టి ఆదివేద అంటాము. అండ్ దశతమి అనేటటువంటి పేరు కూడా ఉండమనేది జరిగింది. దశతమి, దశ అంటే 10. దశతమి ఎందుకంటాం? ఋగ్వేద కంప్రైజ్డ్ ఆఫ్ 10 మండలాస్. మండలాస్ ఆర్ సినానిమస్ టు చాప్టర్స్ ఇన్ మోడర్న్ డే బుక్స్గా మనం చెప్పొచ్చు. మొత్తం 10 మండలాలు ఉంటాయి. అండ్ అమాంగ్ దీస్ 10 మండలాస్ ఫస్ట్ అండ్ 10th మండలాస్ ఏవైతే ఉంటాయో దే యాక్చువల్లీ ఆర్ ద లేటెస్ట్ మండలాస్. దే టాక్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. వేరే 2nd to 7th మండలాస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఓల్డెస్ట్ మండలాస్గా, అంటే ఒకప్పుడే స్ట్రక్చర్ చేయబడినటువంటి మండలాస్గా, చాప్టర్స్గా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? అండ్ మండలా 3 వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మండలాస్ ఆఫ్ ఋగ్వేద. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు సోలార్ డిటీ సావిత్రి. ఫేమస్ గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అది 3rd మండల ఆఫ్ ఋగ్వేదాలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ 10th మండల చూస్తే అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మండల. దానిలో పురుష సూక్త అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్ యాక్చువల్లీ మెన్షన్ వర్ణా సిస్టమ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎర్లియస్ట్ మెన్షన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ లేదా వర్ణా సిస్టమ్ని మనం 10th మండలాలో చూడొచ్చమ్మ. ఓకేనా? అండ్ ఋగ్వేద ఇన్ టోటల్ కంప్రైజ్డ్ ఆఫ్ హౌ మెనీ హైమ్స్? 1028. మొత్తం 1028 హైమ్స్ శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలని రుక్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? అండ్ మొత్తం మండలాలని 10 మండలాస్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఋగ్వేద శ్లోకాలు పఠించేటటువంటి, రిసైట్ చేసేటటువంటి వ్యక్తిని ఏం పేరుతో పిలుస్తారు? హోత్రి అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలమ్మ. రైట్? అండ్ అమాంగ్ దిస్ 1028 హైమ్స్, మొత్తం 1028 శ్లోకాల్లో ద నేచర్ గాడ్ నేమ్డ్ ఇంద్ర, ఇంద్రునికి మొత్తం ఎన్ని శ్లోకాలు డెడికేట్ చేయబడ్డాయంటే మొత్తం 250 హైమ్స్ డెడికేట్ చేయబడ్డం అనేది జరిగింది. ఇంద్ర తర్వాత అగ్నిదేవుడికి మొత్తం ఎన్ని హైమ్స్ డెడికేట్ చేయబడ్డాయంటే 200 హైమ్స్ డెడికేట్ చేయబడ్డం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటీ సోమ, గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్గా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. మొత్తం 120 హైమ్స్ డెడికేట్ చేయబడ్డం అనేది జరిగింది. తర్వాత వరుణాకి మొత్తం 46 హైమ్స్ ఏవైతే ఉంటాయో, శ్లోకాలు ఏవైతే ఉంటాయో అవి డెడికేట్ చేయబడ్డం అనేది జరిగిందమ్మ. అండ్ మొత్తం ఋగ్వేదాలో మెన్షన్ చేయబడినటువంటి రివర్స్ ఎన్ని అంటే మొత్తం 21 రివర్స్ మెన్షన్ చేయబడినాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సాక్రెడ్ రివర్ ఏంటి అంటే సరస్వతి రివర్ గురించి కూడా ఋగ్వేదాలో మెన్షన్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది. ఓకేనా? దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నాలెడ్జ్తో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుందాం, దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, అరేంజ్ ద డివైన్ పవర్స్ ఆఫ్ ఋగ్వేదిక్ పీరియడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంపార్టెన్స్. సో ఈ పర్టికులర్ కాలాన్ని ఋగ్వేదాతో మాత్రమే మనం అధ్యయనం చేయగలం కాబట్టి ఎన్ని శ్లోకాలు ఏ డీటీకి డెడికేట్ చేశారనే దాని మీద బేస్ చేసుకొని మనం ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డీటీస్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కువ శ్లోకాలు ఎవరికండి? ఇంద్రాకి డెడికేట్ చేయబడడం అనేది జరిగింది. సో ఫస్ట్ 3 అయి ఉండాలి. సో అందుకే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కంప్లీట్గా క్యాన్సిల్. సెకండ్ అగ్నికి డెడికేట్ చేయబడడం అనేది జరిగింది కాబట్టి అరౌండ్ 200 హైమ్స్. సో ఏముండాలి? నెక్స్ట్ 2 ఉండాలి. సో ఆప్షన్ డి రాంగ్, ఆప్షన్ సి అనేటటువంటిది కరెక్ట్. ఇక్కడ ఆర్డర్ తప్పడిందమ్మా. చూడండి, ఫస్ట్ ఇంద్ర తర్వాత అగ్ని తర్వాత సోమ తర్వాత వరుణ. గుర్తుపెట్టుకోండి, 3 to 4 1 ఆర్డర్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అన్నమాట. ఇక్కడ 104 అని పడింది, నేను దాన్ని కరెక్ట్ చేపిస్తాను. నాట్ టు వరీ అట్ ఆల్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కంప్లీట్గా దీని గురించి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్. ఫస్ట్ లిస్ట్లో మనకి వేరియస్ వేదాస్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెకండ్ లిస్ట్లో ఉపవేదాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కరెక్ట్గా మ్యాచ్ చేయమంటున్నారు. సో అటెన్షన్ పే చేసి వినండి. ఋగ్వేద గురించి మనం ఆల్రెడీ మాట్లాడడం అనేది జరిగింది. నెక్స్ట్ యజుర్వేద గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అర్థం చేసుకుందాం, తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎటిమాలజీ ఆఫ్ దిస్ వర్డ్ యజుర్వేద, యజుర్ ప్లస్ వేద, యజుర్ సింప్లీ మీన్ యజ్ఞ అని చెప్పి అర్థం. ద నాలెడ్జ్ అబౌట్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ యజ్ఞాస్, దాని గురించి యజుర్వేద మాట్లాడటం అనేది జరుగుతుంది. యజుర్వేదలో ఉన్నటువంటి మొత్తం హైమ్స్ ఎన్ని అంటే 1984 శ్లోకాలు ఉంటాయి. అండ్ యజుర్వేదలో ఉన్నటువంటి హైమ్స్ని పలికేటటువంటి వాళ్ళని ఏమంటారు అంటే అధ్వర్వు అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో ఋగ్వేదాలో హైమ్స్ 1028 హైమ్స్, వాటిని పలికేటువంటి వాళ్ళని హోత్రి అంటారు. యజుర్వేదాలో ఉన్న హైమ్స్ని పలికేటువంటి వాళ్ళని అధ్వర్వు అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. యజుర్వేదాలో మొత్తం ఎన్ని మండలాస్ ఉంటాయంటే 40 మండలాస్, 40 చాప్టర్స్ ఉండబడేటువంటి జరుగుతుంది. అండ్ యజుర్వేద కెన్ బి డివైడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ శుక్ల యజుర్వేద, సెకండ్ వన్ వచ్చేసి కృష్ణ యజుర్వేద.
కృష్ణ బ్లాక్ యజుర్వేద అంటాం, అండ్ శుక్ల యజుర్వేద ఈస్ వైట్ యజుర్వేదగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎలా సార్ ఇలా డివైడ్ చేశారు? శుక్ల యజుర్వేదాలో మనకి ఏం కనిపిస్తాయంటే పోయమ్స్ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. వెరాజ్ కృష్ణ యజుర్వేద ఏదైతే ఉందో దానిలో ప్రోజ్కి సంబంధించినటువంటి గద్యం ఏదైతే ఉందో ఆ మ్యాటర్ అనేటువంటిది ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటివి ఉండడం అనేది జరుగుతుంది. సో పోయమ్స్ మేనర్లో ఉండేటటువంటి పార్ట్ ఆఫ్ యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేద, ప్రోజ్ ఫార్మేట్లో ఉండే యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదగా పిలవడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ యజ్ఞాస్ సచ్ యాజ్ అశ్వమేధ యాగ, రాజసూయ యాగ, వాజ్పేయి యాగ, సోమయజ్ఞ, సర్వమేధ యాగ ఇలాంటివన్నీ యజుర్వేదాలో మెన్షన్ చేయబడ్డం అనేటువంటిది జరిగిందమ్మ. యజుర్వేదాలో ఉండేటటువంటి హైమ్స్ శ్లోకాలని యజస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఏమంటారు? యజస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ఋగ్వేద యొక్క ఇంపార్టెంట్ ఉపవేద, ఉపవేద అంటే అర్థం ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్. అంటే వేదాల్లో ఉన్నటువంటి హైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా అప్లై చేసి మెటీరియలిస్టిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ తగినట్టుగా ఏ విధంగా వాటిని ఉపయోగించవచ్చు అని చెప్పేటటువంటివి మనం ఉపవేదాస్గా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఋగ్వేద తాలూకా ఉపవేద ఏంటి అంటే ఆయుర్వేద, వెరీ వెరీ ఇంపార్టెంట్. యజుర్వేద యొక్క ఉపవేద ఏంటంటే ధనుర్వేద, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సామవేద. ఇఫ్ యు లుక్ ఎట్ ద ఎటిమాలజీ ఆఫ్ దిస్ వర్డ్ సామవేద, సామ ప్లస్ వేద, మ్యూజిక్ ప్లస్ నాలెడ్జ్, నాలెడ్జ్ అబౌట్ మ్యూజిక్ ఇక్కడ మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ వన్ కెన్ గెట్ ఎర్లీ ట్రేసెస్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఇన్ సామవేద. సామవేదాలో ఉన్నటువంటి మొత్తం హైమ్స్ ఏంటంటే మొత్తం 1063 హైమ్స్ అనేటటువంటి ఉంటాయమ్మ. ఈ హైమ్స్ని పలికేటటువంటి వాళ్ళని ఉద్గాత్రి అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో ఋగ్వేదిక్ హైమ్స్ని పలికే వాళ్ళని హోత్రి, యజుర్వేదిక్ హైమ్స్ని పలికే వాళ్ళని అధ్వర్వు, సామవేదిక్ హైమ్స్ని పలికే వాళ్ళని ఉద్గాత్రి పేరుతో పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సో సామవేద మెన్షన్ అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ రిసైటింగ్ ఆఫ్ దీస్ హైమ్స్, దట్ ఈస్ స్తోమా. సో ఏ విధంగా శ్లోకాలు ఏంటంటే పలకబడాలి, లయబద్ధంగా ఏ విధంగా శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటిని పలకాలనే విషయాన్ని మనకి సామవేదాలో మెన్షన్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది. స్తోమా ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రాసెస్, దో ఇట్స్ ఎ క్లియర్ అండ్ డిస్టింక్టివ్ ప్రాసెస్ యూజింగ్ విచ్ వన్ షుడ్ ప్రొనౌన్స్ దీస్ హైమ్స్. స్తోమాలో మళ్ళీ డిఫరెంట్ ఫేస్ అనేవి ఉంటాయి. ప్రస్తావన, ప్రతిహార, ఉపద్రవ, నిదాన. సో మామూలుగా ఒక శ్లోకం అనేటటువంటిది ఎవరైనా పలికేటప్పుడు పురోహితులు కానీ మీరు గమనించవచ్చు, ఫస్ట్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ మంత్ర లో పిచ్తో మాట్లాడతారు, దాన్ని ప్రస్తావన అంటాం. వెరాజ్ తర్వాత ఏం చేస్తారు, మిడ్ పోర్షన్ ఆఫ్ మంత్ర ఏదైతే ఉందో దాన్ని లౌడ్ పిచ్లోకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది, దాన్ని ప్రతిహార అంటాం. తర్వాత వచ్చేది ఉపద్రవ, ఏదైతే లౌడ్గా పలికారో దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది జరుగుతుంది, రిపిటేషన్ ఆఫ్ మంత్రాస్ బై ద చీఫ్ ప్రీస్ట్, దాన్ని ఉపద్రవ అంటాం. తర్వాత నిదాన, దట్ ఈస్ ఫైనల్ పోర్షన్ ఆఫ్ మంత్ర, గట్టిగా చివరిగా అందరూ కలిపి పురోహితులు ఎవరైతే వస్తారో అందరూ కలిపి గట్టిగా పలకడం అనేటటువంటి జరుగుతుంది. స్తోమ అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది సామవేదాలో మెన్షన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగిందమ్మా. అండ్ నెక్స్ట్ అథర్వవేద. అథర్వవేద వాజ్ కన్సిడర్డ్ యాజ్ అనార్యన్ వేద, ఆర్యుల యొక్క వేద కాదని చెప్పి కొంతమంది అంటారు, దీన్ని బ్రహ్మవేద అనే పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. అథర్వణ వేదాలు ఉన్నటువంటి మొత్తం హైమ్స్ ఎన్ని అంటే 711 హైమ్స్ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ 20 మండలాస్, 20 చాప్టర్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. అండ్ అథర్వణ వేదాలో మెన్షన్ చేసినటువంటి హైమ్స్ని పలికే వాళ్ళని బ్రాహ్మణ అనేటటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. అర్థమైందా? అండ్ దిస్ వేద ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ తాంత్రిక వేద అనే పేరుతో పిలుస్తారు, ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా దీనిలో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది కాబట్టి. సో వేరియస్ కాజెస్ ఆఫ్ డిసీజెస్ లైక్ క్రిమి, దోష, విచ్ క్రాఫ్ట్, హెరిడిటరీ వీటన్నింటి గురించి కూడా మెన్షన్ చేశారు అథర్వణ వేదాలు. అండ్ వేరియస్ డిసీజెస్ లైక్ అస్థిభంగ, దట్ ఈస్ బోన్ ఫ్రాక్చర్, తాప్మాన్, దట్ ఈస్ ఫీవర్, కాసా, దట్ ఈస్ కాఫ్, హృద్యోత, దట్ ఈస్ హార్ట్ డిసీజ్, అపచిత్, దట్ ఈస్ డైజెషన్ ప్రాబ్లమ్స్, వీటన్నింటి గురించి కూడా అథర్వణ వేదాలో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. సామవేద యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపవేద ఏంటి అంటే గాంధర్వ వేద. అథర్వణ వేద యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉపవేద ఏంటి అంటే శిల్పవేద. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఋగ్వేద లేదా ఆదివేద లేదా దశతం యొక్క ఉపవేద ఏంటి? ఆయుర్వేద అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఎఫ్, బి, సి, డి రెండు పూర్తిగా పోతే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. యజుర్వేదకి ఏం చెప్పాం? ధనుర్వేద అని చెప్పాం. సామవేదకి ఏం చెప్పాం? గాంధర్వ వేద అని చెప్పాం. అథర్వణ వేదకి ఏం చెప్పాం? శిల్పవేద అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. Both APPSC and TSPSC are known for asking these kind of questions from Vedic civilization.
సో డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వేదాస్ అండ్ ఉపవేద కాంబినేషన్ మీద ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ వన్, ద ఉపవేద ఆఫ్ ఋగ్వేద ఈజ్ ఆయుర్వేద. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ రైట్. శతపథ బ్రాహ్మణ రిలేటెడ్ టు యజుర్వేద ఈజ్ లెందియెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రాహ్మణ్స్. ఫస్ట్ బ్రాహ్మణాస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రతి వేదాకి అసోసియేట్ అయ్యి బ్రాహ్మణాస్ ఉంటాయి. దీస్ బ్రాహ్మణాస్ ఆర్ యాక్చువల్లీ ప్రోస్ కామెంటరీస్ అసోసియేటెడ్ విత్ వేదాస్. వేదాల్లో మెన్షన్ చేసినటువంటి శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కామెంటరీస్, వాటి యొక్క విశ్లేషణ ఏదైతే ఉందో అది బ్రాహ్మణాస్లో ఇంక్లూడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఋగ్వేదాకి అసోసియేట్ అయినటువంటి బ్రాహ్మణాస్ మనం చూస్తే ఐతరేయ బ్రాహ్మణ, కౌశతికి బ్రాహ్మణ. వేరాస్ సామవేదాకి అసోసియేట్ అయినటువంటి బ్రాహ్మణాస్ చూస్తే పాంచ్విష్ బ్రాహ్మణ, సాధ్విష్ బ్రాహ్మణ, జైమినీయ బ్రాహ్మణ, తాండ్యమాన బ్రాహ్మణ, తల్వకార బ్రాహ్మణ. ఇవన్నీ సామవేదాకి అసోసియేట్ అవ్వడం అనేది జరిగింది. యజుర్వేదాకి అసోసియేట్ అయినటువంటి బ్రాహ్మణాస్ చూస్తే శతపథ బ్రాహ్మణ, మైత్రేయి బ్రాహ్మణ, తైత్తరేయ బ్రాహ్మణ యజుర్వేదాకి సంబంధించినటువంటి. అథర్వణ వేదాకి సంబంధించినటువంటి బ్రాహ్మణాస్ చూస్తే ఒకే బ్రాహ్మణ ఉంటుంది, దట్ ఈస్ గోపద బ్రాహ్మణగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ బ్రాహ్మణాస్లో అన్నింట్లోకెల్లా లెందియెస్ట్ బ్రాహ్మణ ఏంటి అంటే దిస్ శతపథ బ్రాహ్మణ అమ్మ. శతపథ బ్రాహ్మణ ఈజ్ అసోసియేటెడ్ విత్ యజుర్వేద, దట్ ఈస్ కరెక్ట్, అండ్ ఇట్ ఈస్ లెందియెస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణాస్. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. థర్డ్, సామవేద కంటైన్స్ హైమ్స్ సంగ్ బై పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రీస్ట్ నౌన్ యాజ్ ఉద్గాత్రి. మనం ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. సామవేదాలో ఉన్నటువంటి హైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పలికేటటువంటి వాళ్ళని ఉద్గాత్రి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సామవేదాలు మొత్తం 1063 హైమ్స్ అనేవి ఉంటాయని కూడా మనం మాట్లాడుకున్నాం. సో థర్డ్ కూడా కరెక్ట్. ద ఉపవేద ఆఫ్ సామవేద ఈజ్ అధ్వర్యు అని చెప్తున్నారు. ఇది తప్పు. సామవేద యొక్క ఉపవేద ఏంటో నాకు కామెంట్ బాక్స్ తెలియచేయండి. ముందు క్వశ్చన్లో భాగంగా మనం మాట్లాడాం. ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది, ఎంతవరకు ఫాలో అవుతున్నారో, సరిగ్గా ఫోకస్డ్గా వింటున్నారో కూడా తెలుస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. రిగార్డింగ్ ఉమెన్ ఇన్ వేదిక్ పీరియడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? సో ఇక్కడ చిన్న చేంజ్ చేసుకోండి. ఋగ్వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో లేదా ఎర్లీ వేదిక్ పీరియడ్కి సంబంధించి ఉమెన్ యొక్క కండిషన్ గురించి మనకు క్వశ్చన్ అడిగారు. దేవర్ ఎలోడ్ టు స్టడీ. ఎస్, ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉమెన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేది అండ్ దాంతోపాటు ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా కల్పించడం అనేటువంటిది జరిగింది. దే హెల్డ్ గుడ్ పొజిషన్స్, మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. సోషల్ స్టేటస్ కూడా వాళ్ళకి చాలా చక్కగా ఉండేది. దే డిడ్ నాట్ ప్రాక్టీస్ పర్దా సిస్టమ్. అఫ్ కోర్స్ పర్దా సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ ఏ మిడివల్ ప్రాక్టీస్. ఏన్షియంట్ టైమ్స్లో పర్దా సిస్టమ్ అనేటువంటి కాన్సెప్టే లేదు. దట్ ఈస్ కంప్లీట్లీ కరెక్ట్. దే అటెండెడ్ సభా సమితి అండ్ విధాత. సభా సమితి అండ్ విధాత లాంటి విలేజ్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కరెక్ట్. ఇంతకీ సభా సమితి విధాత ఏంటి? దే ఆర్ యాక్చువల్లీ ఫోక్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అసెంబ్లీస్గా మనం చెప్పొచ్చు. విలేజ్ అసెంబ్లీస్. ఆల్ ది ఎల్డర్స్ అలాంగ్ విత్ ఉమెన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ లేదా ఋగ్వేదిక్ పీరియడ్లో వీటిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగేది. అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేవాళ్ళు అండ్ రిలీజియస్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చర్చించుకునే వాళ్ళు. మ్యూజిక్, డ్యాన్స్ ఇవి కూడా పెర్ఫామ్ చేయబడడం అనేటువంటిది కూడా జరిగేదన్నమాట. సో సభ, సమితి అండ్ విధాత, దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ విలేజ్ అసెంబ్లీస్గా మనం చెప్పొచ్చు. అండ్ ద వర్డ్ సభ వాజ్ మెన్షన్డ్ హౌ మెనీ టైమ్స్? ఋగ్వేదాలో మొత్తం 8 సార్లు ప్రస్తావించబడడం అనేది జరిగింది. సమితి అనేటటువంటి 9 సార్లు ప్రస్తావించడం అనేది జరిగింది. అండ్ అనదర్ విలేజ్ అసెంబ్లీ నేమ్డ్ విధాత, అది మొత్తం ఏకంగా 122 టైమ్స్ ప్రస్తావించబడ్డం అనేటువంటిది జరిగింది. సభ, సమితి అండ్ విధాత యొక్క ఇంపార్టెన్స్ని ఆర్డర్లో అడిగితే ఫస్ట్ విధాత వస్తుంది, తర్వాత సమితి రావడం అనేది జరుగుతుంది, తర్వాత సభ రావడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, పూర్తిగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. మ్యాచ్ ద రివర్స్ ఆఫ్ లిస్ట్ 1 విత్ దేర్ వేదిక్ నేమ్స్ గివెన్ ఇన్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి అడిగారు. మోడర్న్ డే నేమ్స్ ఒకవైపు, ఇంకొక వైపు ఋగ్వేదిక్ నేమ్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రామినెంట్ క్వశ్చన్. సో ఆల్ ద రివర్స్ ఏవైతే ఉంటాయో మొత్తం ఋగ్వేదాలో 21 రివర్స్ గురించి మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. అన్నీ కాకపోయినా మోడర్న్ టైమ్స్ నాటి ఇంపార్టెంట్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా పిలుస్తారో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్
రివర్ ఇండస్. దీన్ని ఏ పేరుతో పిలిచారు? సింధు అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది వేదిక్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటిల్లో. సెకండ్ జీలం. జీలం రివర్ని వితాసి అనేటటువంటి పేరుతో పిలిచారన్నమాట. థర్డ్ వన్ చినాబ్. చినాబ్ని అస్కిని పేరుతో పిలవడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రావి. రావి నదిని పురుష్ని లేదా పరుష్ని పేరుతో పిలవడం అనేటటువంటిది జరిగింది. పరుష్ని నదిగా వేదాస్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ బియాస్. బియాస్ని విపాస లేదా విపాస్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. వేరే సట్లజ్ రివర్ ఏదైతే ఉందో సట్లజ్ రివర్ని సుతుందరి అనే పేరుతో పిలవడం అనేటటువంటిది జరిగిందమ్మ. అండ్ అదర్ ఇంపార్టెంట్ రివర్స్, ఫర్ ఎగ్జాంపుల్ గోమతి రివర్ని గూమల్గా, కుర్రం రివర్ని క్రూముగా, ఘగ్గర్ దట్ ఈస్ సరస్వతి రివర్ని ద్రిషద్వతి లేదా సరస్వతిగా, స్వాత్ రివర్ని సువస్తుగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, సట్లజ్ రివర్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. సట్లజ్ని ఏ విధంగా పిలిచేవాళ్ళు? సుతుందరిగా పిలవడం అనేటువంటిది జరిగింది. సో ఫస్ట్ది 2 కాబట్టి బిసిడి మొత్తం ఇచ్చేసి ఆప్షన్ ఏ ఏదైతే ఉందో దీన్ని మీరు చక్కగా ఆప్ట్ చేయొచ్చు. బియాస్ ఏదైతే ఉందో దాన్ని విపాషాగా పిలవడం అనేటువంటిది జరిగింది. రావి రివర్ ఏదైతే ఉందో దాన్ని పరుష్నిగా పిలవడం అనేది జరిగింది. చినాబ్ రివర్ ఏదైతే ఉందో దాన్ని అస్కినిగా పిలవడం అనేటువంటిది జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. సో టైమ్ అండ్ అగైన్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఆర్ నోన్ ఫర్ ఆస్కింగ్ అండ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఆన్ డిఫరెంట్ రివర్స్ అండ్ దేర్ వేదిక్ నేమ్స్. సో అందుకే డీటెయిల్డ్గా మొత్తం చెప్పడం అనేది జరిగింది. ఆల్ ద రివర్స్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ద రివర్ గంగా ఆ పదం ఏదైతే ఉందో అది ఋగ్వేదాలు ఓన్లీ ఒకసారి మాత్రమే వాడబడ్డం అనేది జరిగింది. యమున అనే పదం ఏదైతే ఉందో 3 సార్లు మెన్షన్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది. దీస్ ఆర్ ఆల్సో సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. కంప్లీట్గా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ బిలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అగైన్. నేను ఆల్రెడీ చెప్పాను, వేదాస్ అండ్ అసోసియేటెడ్ ఉపవేదాస్, వేదాస్ అండ్ అసోసియేటెడ్ బ్రాహ్మణాస్, వాటి మీద తప్పకుండా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుందమ్మా. 100% క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఋగ్వేద యొక్క ఉపవేద ఏమని మాట్లాడుకున్నాం? ఆయుర్వేదగా మాట్లాడుకున్నాం. ఋగ్వేదాకి అసోసియేట్ అయినటువంటి బ్రాహ్మణాస్ కూడా మనం డిస్కస్ చేసాం. ఐతరేయ అండ్ కౌశతికి బ్రాహ్మణ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఋగ్వేదాకి ఐతరేయ బ్రాహ్మణ. సో ఆప్షన్స్ మనం చూస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ బి రైట్ ఆన్సర్గా మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఒక్క బ్రాహ్మణకు మీకు తెలిసినా మీరు ఈజీగా చేయగలుగుతారు, చాలా వరకు ఆన్సర్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. యజుర్వేదాకి సంబంధించినటువంటి బ్రాహ్మణాస్, ద లాంగెస్ట్ బ్రాహ్మణ శతపథ బ్రాహ్మణ కానీ, మైతరేయి బ్రాహ్మణ కానీ, తైతరేయ బ్రాహ్మణ కూడా ఉండవనేది జరుగుతుంది. సో బికి 2 కరెక్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. శతపథ బ్రాహ్మణ ద లాంగెస్ట్ బ్రాహ్మణ అమంగ్ ఆల్ ద బ్రాహ్మణాస్. నెక్స్ట్ వన్ వచ్చేసి సామవేదకు అసోసియేట్ అయినటువంటి బ్రాహ్మణాస్ పాంచవిష్ బ్రాహ్మణ, సాధ్విష్ బ్రాహ్మణ, జైమినీయ బ్రాహ్మణ, తాండ్యమాన బ్రాహ్మణ అండ్ దాంతోపాటు తల్వకార బ్రాహ్మణ. సామవేదాకి తాండ్యమాన బ్రాహ్మణ అసోసియేట్ అవుతుంది కాబట్టి సికి 4 సో కరెక్ట్. అండ్ అథర్వణ వేదాకు వచ్చేసి ఓన్లీ ఒక బ్రాహ్మణ ఉంటుంది, దట్ ఈస్ గోపద బ్రాహ్మణ ఏదైతుందో గోపద బ్రాహ్మణ. ఓకేనా వన్? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఆల్రెడీ ముందే బ్రాహ్మణాస్ గురించి డిస్కస్ చేసాం, అందుకే ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలిగాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద? కౌ, హార్స్, గోట్, బఫెలో. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆల్ దీస్ యానిమల్స్ గురించి మెన్షన్ చేయబడ్డం అనేది జరిగిందమ్మా. సో కౌని గౌ అనే పేరుతో మెన్షన్ చేశారు. మొత్తం 176 టైమ్స్ కౌ గురించి ప్రస్తావన ఉంది. అందుకే ఋగ్వేదిక్ టైంలో ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ కౌ, ఆవుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ హార్స్ గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అశ్వ అనే పేరుతో మెన్షన్ చేశారు ఋగ్వేదాలు. 315 టైమ్స్ హార్స్ మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. అండ్ గోట్ గురించి కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. రిమెంబర్, ఇండస్ వ్యాలీ టైమ్స్ ఇస్ నాట్ సెంటర్డ్ అరౌండ్ హార్స్, బట్ వేదిక్ టైమ్స్కి వచ్చేటప్పటికి హార్స్ యొక్క వాడకం ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. గోట్ ఏదైతే ఉందో దీని గురించి కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ బఫెలోని మహిషి అనేటటువంటి పేరుతో మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మా. సో ఆల్ ద యానిమల్స్ని మెన్షన్ చేశారు. అండ్ ఈవెన్ పీకాక్స్, మయూరి అనేటటువంటి పేరుతో పీకాక్స్ గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. హంస పేరుతో స్వాన్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. మహిషి అనే పేరుతో వాటర్ బఫెలో లేదా బఫెలో ఏదైతే ఉందో దీని గురించి కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. గౌరా అనే పేరుతో ఇండియన్ బిసన్ ఏదైతే ఉందో దాని గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఉష్ట్రా అనే పేరుతో క్యామల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. హస్తి
అనే పేరుతో ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయి ఎలిఫెంట్ గురించి కూడా మెన్షన్ చేయబడడం అనేది దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ యానిమల్స్ మెన్షన్డ్ ఇన్ ద వేదిక్ లిటరేచర్. సో 1, 2, 3 and 4 అన్నీ కరెక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఋగ్వేదాలో హైయెస్ట్ టైమ్స్ మెన్షన్ చేయబడినటువంటి పదం ఏంటంటే మొత్తం ఆల్ శ్లోకాస్లో మెన్షన్ చేయబడినటువంటిది ఓం అమ్మ. ఓకేనా, ఓం అనే పదం ఎక్కువ సార్లు మెన్షన్ చేయబడడం అనేది జరిగింది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఫస్ట్ వన్ అసెర్షన్ చూడండి. వేదాస్ ఆర్ నోన్ యాజ్ శృతి. వేదాస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, శృతి అండ్ స్మృతిగా డివైడ్ చేయొచ్చు. శృతి సింప్లీ మీన్స్ సంథింగ్ దట్ కెన్ బి హర్డ్ అని చెప్పి అర్థం, వినగలిగేటటువంటిది. స్మృతి అంటే సంథింగ్ దట్ వీ కెన్ పెర్సీవ్ అని చెప్పి అర్థం. సో ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఏదైతే మీకు వినిపిస్తుందో అదంతా శృతి అవుతుంది. క్లాస్ నుంచి మీరు ఏదైతే అర్థం చేసుకుంటున్నారో ఒక్కొక్కరు ఒక్క విధంగా అర్థం చేసుకుంటారు కదా, సో దాన్ని స్మృతి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వేదాస్ ఆర్ నోన్ యాజ్ శృతిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. శృతి ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్గా చెప్తారు. దే హ్యావ్ బీన్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ త్రూ వెర్బల్ ట్రాన్స్మిషన్. ఇది రీజన్ ఎందుకు శృతి అని పిలుస్తారు అంటే, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెర్బల్ ట్రాన్స్మిషన్ ద్వారా, నాట్ విత్ బుక్స్, నాట్ విత్ లిటరరీ వర్క్స్, వెర్బల్ ట్రాన్స్మిషన్ ద్వారా ఒకరితో ఒకరు చెప్పడం ద్వారా పాస్ ఆన్ అవుతాయి కాబట్టి శృతిగా చెప్పడం అనేది జరుగుతుందని అంటున్నారు. సో రైట్ ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో లుక్ ఎట్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ చూస్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఋగ్వేదిక్ నేమ్స్ ఆఫ్ వేరియస్ రివర్స్, మోడర్న్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏంటో మీరే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎందుకంటే వేరియస్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఋగ్వేదిక్ నేమ్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ క్వశ్చన్కి నేను ఇందాక ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ని బేస్ చేసుకొని రైట్ ఆన్సర్ అనేది చెప్పండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంద్ర వాజ్ ద మోస్ట్ ప్రామినెంట్ గాడ్ ఇన్ ఋగ్వేదిక్ పీరియడ్. సెకండ్, విశ్వామిత్ర హ్యాడ్ కంపోజ్డ్ గాయత్రి మంత్ర. సో ఫస్ట్ వన్ కరెక్టా కాదా? కరెక్టే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఋగ్వేదాలు ఉన్నటువంటి 1028 హైమ్స్ ఏవైతే ఉంటాయో అందులో గాడ్ ఇంద్రాకి మొత్తం ఎన్ని హైమ్స్ అనే డెడికేట్ చేయబడినాయి? 250. తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు అంటే అగ్ని, 200 హైమ్స్. తర్వాత ఇంపార్టెంట్ గాడ్ ఎవరు అంటే సోమ, 120 హైమ్స్. తర్వాత ఇంపార్టెంట్ గాడ్ ఎవరు అంటే వరుణ, 46 హైమ్స్గా మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇంద్ర వాజ్ ద మోస్ట్ ప్రామినెంట్ గాడ్ ఇన్ ఋగ్వేదిక్ పీరియడ్, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ విశ్వామిత్ర హ్యాడ్ కంపోజ్డ్ గాయత్రి మంత్ర. గాయత్రి మంత్ర వాజ్ మెన్షన్డ్ ఇన్ 3rd మండల ఆఫ్ ఋగ్వేదాగా మనం చెప్పుకున్నాం. మొత్తం ఋగ్వేదాలు ఎన్ని మండలాస్? 10 మండలాస్ ఉంటాయి, అందుకే దశతమి అనే పేరుతో పిలుస్తాం. 3rd మండలాలో గాయత్రి మంత్రం గురించి ప్రస్తావన ఉందనేది జరిగింది. 3rd మండల ఈజ్ డెడికేటెడ్ టు ద సోలార్ డిటీ ఆఫ్ సావిత్రి. ఓకేనా, దీన్ని ఎవరు ప్రవచించారు? విశ్వామిత్రుడు ప్రవచించినట్టుగా మనకి ఋగ్వేదాలను 3rd మండల చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. సో బోత్ 1 and 2 కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు దిస్ పర్టికులర్ క్వశ్చన్కి. అర్థమైందని అనుకుంటున్నాను, క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను ఈ ప్రశ్నకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ వాల్యూ యూజ్డ్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్ వాజ్. ఫస్ట్ ఆప్షన్ కౌ, సెకండ్ ఆప్షన్ నెక్లెట్ ఆఫ్ గోల్డ్, దట్ ఈస్ నిస్కా. సో బోత్ ఏ అండ్ బి అంటున్నారు. నెక్స్ట్ పనా అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. సో పనాస్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే మహాజనపదాస్ టైంలో ఇవి మెటాలిక్ ఫార్మ్స్ ఆఫ్ కరెన్సీగా రావడం అనేటువంటిది జరిగింది. నో వితౌట్ ఎనీ రెగ్యులర్ షేప్. దీస్ ఆర్ ఫస్ట్ ఎర్లియస్ట్ పంచ్ మార్క్ కాయిన్స్గా మనం చెప్తాం, ఛాన్సే లేదు. ముందు చూడండి. సో వేదిక్ పీరియడ్లో మనకి ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ కవ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇదివరకే మనం చెప్పుకున్నాం. కవ్ని మొత్తం ఋగ్వేదాలో 176 టైమ్స్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెకండ్, ఇంకొక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే నిస్కా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే హిరణ్యపిండ. దే ఆర్ 2 ఇంపార్టెంట్ మెటాలిక్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రివలెంట్ ఇన్ వేదిక్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. సో రిగ్వేదిక్ నిస్కాస్ అండ్ హిరణ్యపిండాస్ దే మైట్ బి యాక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా హిస్టారియన్స్ బిలీవ్ చేస్తారు. సో బోత్ 1 A and B అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్కి. ఆల్ ద క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువే, బట్ నేను కావాలనే వీటిని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను బేసిక్ ఆస్పెక్ట్స్ని కూడా పక్కనే పెట్టి చెప్తున్నాను కాబట్టి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ద రిగ్వేదిక్ పీరియడ్ ద పర్పస్ ఆఫ్ వర్షిపింగ్ ద గాడ్స్ వాజ్ టు సెక్యూర్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్. సెకండ్, గెయిన్ మెటీరియల్ వెల్బీయింగ్, బోత్ A and B. అండ్ నెక్స్ట్, అటైన్ సాల్వేషన్. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి రైట్ ఆన్సర్ బోత్ A and B అవుతుందమ్మా. Salvation is the concept that was emerged in 6th century BC
ఎప్పుడైతే న్యూ రిలీజియస్ మూమెంట్స్ అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో ఏన్షియంట్ ఇండియన్ పీరియడ్లో, సో అప్పుడు సాల్వేషన్ లేదా మోక్ష లేదా ఎన్లైటన్మెంట్ అనే కాన్సెప్ట్స్ రావడం అనేది జరిగింది. బట్ వేదిక్ టైమ్స్లో గాడ్స్ని ఎందుకు వర్షిప్ చేశారంటే స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ అరణ్యకాస్ లాంటి వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మెటీరియల్ వెల్బీయింగ్ కోసం కూడా, అంటే పంటలు పండాలని కానీ లేకపోతే వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం కానీ దేవతల్ని పూజించుతూ ఉండడం అనేది జరిగేదాం. ఓకేనా? సో బోత్ ఏ అండ్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ లిస్ట్ ఏ విత్ లిస్ట్ బి అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. మనకి ఒకవైపు ఏం చెప్పడం అనేది జరిగింది, వేరియస్ వేదాంగాస్ ఏవైతే ఉంటే వాటి గురించి మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక వైపు ఏం చేయడం అనేది జరిగింది, వాటి యొక్క మీనింగ్ గురించి అడుగుతున్నారన్నమాట. సో వేదాంగా సింప్లీ మీన్ లింబ్స్ ఆఫ్ వేదాస్. సో మన బాడీలో ఆర్గాన్స్ లేకపోతే మనం ఎలా ఎగ్జిస్ట్ అవ్వమో, వేదాంగాస్ లేకపోతే వేదాలు కూడా ఎగ్జిస్ట్ అవ్వడం అనేటువంటి జరగదు. ఓన్లీ యూజింగ్ వేదాంగాస్ అండ్ ద నాలెడ్జ్ ఇన్ వేదాంగాస్ మనం వేదాలు ఏవైతే ఉంటే వాటిని అధ్యయనం చేయొచ్చు, వాటిని పఠించవచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వేదాంగాలు చూడండి అమ్మా. ఫస్ట్ శిక్ష. శిక్ష ఈజ్ యాక్చువల్లీ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వేదిక్ హైమ్స్ అండ్ మంత్రాస్. సో దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ టంగ్ ఆఫ్ వేదాస్గా మనం చెప్పొచ్చు అనమాట. ఏ విధంగా వేదిక్ హైమ్స్ని పలకాలి అని చెప్పేటటువంటివి శిక్షగా మనం చెప్పొచ్చు. సో ఏకి కరెక్ట్ మ్యాచ్ 3 అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో సి పోతుంది, డి పోతుంది, ఏ పోతుంది, బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఒకటి తెలిస్తే సరిపోతుంది, అన్నీ తెలిసిపోతాయి. నెక్స్ట్ కల్ప చూడండి. మొత్తం వేదాంగా 6 ఉంటాయమ్మా. నెక్స్ట్ కల్ప చూడండి. కల్ప సింప్లీ మీన్ రిచువల్స్. ఇట్ టాక్స్ అబౌట్ డొమెస్టిక్ రిచువల్స్ దట్ టు బి పెర్ఫార్మ్డ్ బై అన్ ఇండివిజువల్. మొత్తం షోడశ కర్మాస్ లేదా 16 సంస్కార్స్ అనేటటువంటివి ఉంటాయి. మనిషి తప్పకుండా తన జీవితంలో ఫాలో అవ్వాల్సినటువంటివి, చేయాల్సినటువంటివి. దాని గురించి కల్ప మెన్షన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వ్యాకరణ. పేరులోనే ఉంది, దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ రిలేటెడ్ టు గ్రామర్. సో వ్యాకరణ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వేదాంగా బికాస్ దెర్ కెనాట్ బి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ మంత్రాస్ వితౌట్ కరెక్ట్ గ్రామర్. వ్యాకరణ లేకపోతే శిక్ష ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరగదు. గ్రామర్ లేకపోతే సరిగ్గా పలకడం అనేటటువంటిది జరగదు. సో పాణిని వాజ్ ద ఫస్ట్ నోన్ ఇంపార్టెంట్ గ్రామరియన్ ఇన్ ఇండియా. అతను అష్టాధ్యాయి అనే బుక్ని రాయడం అనేది జరిగింది. అందులో 8 చాప్టర్స్ అనేటివి ఉంటాయి. పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి వ్యాకరణం మీద వచ్చినటువంటి మొదటి పుస్తకంగా, సంస్కృత వ్యాకరణం మీద వచ్చినటువంటి మొదటి పుస్తకంగా మనం చెప్పొచ్చు. సో వ్యాకరణ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్. నెక్స్ట్ నిరుక్త. నిరుక్త సింప్లీ మీన్ ఎటిమాలజీ, దట్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్. వేదాల్లో వాడినటువంటి వివిధ వివిధ పదాలు, ఓం కానీ, గౌ కానీ, లేకపోతే అశ్వ కానీ, ఇలాంటి పదాలు ఏ విధంగా ఆవిర్భవించినాయి, ద రూట్ వర్డ్స్ ఏంటి, వాటి గురించి చెప్పేటటువంటిది నిరుక్త. నెక్స్ట్ వచ్చేసి చంద. చంద టాక్స్ అబౌట్ వేదిక్ మెట్రిక్స్. మనం చిన్నప్పుడు తెలుగులో ఛందస్సు అని చెప్పి చదువుకున్నాం, అవునా కదా? వేదిక్ మంత్రాస్ని వేరియస్ పాదాస్గా ఎలా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్ర విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ 3rd మండల ఆఫ్ ఋగ్వేద, అది 3 పాదాస్గా డివైడ్ అవ్వడం అనేది చెందిన వాట్ బేసిస్ ఆన్ వాట్ రూల్స్ మనం వేదాస్ దీస్ పర్టికులర్ ఏవైతే ఉంటాయో వేదిక్ హైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డివైడ్ చేయాలి, వేరు వేరు పాదాల కింద డివైడ్ చేయొచ్చు, చెప్పేటటువంటిది చంద. వేదిక్ మెట్రిక్స్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ జ్యోతిష. జ్యోతిష పేరులోనే ఉంది, దట్ ఈస్ ఆస్ట్రానమీ. ఇజంట్ ఇందులో ఏదో ఒక్కటి తెలిసినా మీరు ఆప్షన్ బి ఈజీగా పెట్టగలుగుతారు. వ్యాకరణ సింపుల్గా చెప్పొచ్చు, జ్యోతిష ఆస్ట్రానమీ సింపుల్గా చెప్పొచ్చు, ఇజంట్ ఇట్? సో ఈజీగా మీరు దీన్ని ఆప్ట్ చేయగలుగుతారు. ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ క్వశ్చన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అగైన్ మ్యాచ్ లిస్ట్ ఏ విత్ లిస్ట్ బి అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటున్నారు. నేను ఆల్రెడీ మోడర్న్ రివర్స్ అండ్ దాంతోపాటు వాటి యొక్క వేదిక్ నేమ్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నేను ఏదైతే చెప్పానో దాన్ని బేస్ చేసుకుని దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 2 లిస్టులు ఇచ్చారు అండ్ కరెక్ట్గా ఆన్సర్ చేయమంటున్నారు. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను, బ్రాహ్మణాస్ అసోసియేటెడ్ విత్ వేరియస్ వేదాస్. దీని ఆన్సర్ ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ముందు చెప్పినటువంటివి ఎంతవరకు గుర్తు పెట్టుకుంటున్నారో కూడా చూద్దాం. ఓకేనా? సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ వేదిక్ ఏజ్ ఓన్లీ. పార్ట్ 2లో అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను డీటెయిల్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. నాట్ టు వరీ అట్ ఆల్. ప్రతిరోజు సిరీస్ ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ అనేటువంటి ఉంటుంది. చాలా బాగా ప్రతి క్లాస్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు, అది నా హామీ. ఓకేనా? నేను ఏదైతే క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటున్నానో కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మీరు ఈజీగా రివైజ్ కూడా చేసుకోగలుగుతారు. ఎంటైర్ హిస్టరీని ఇలాగే కవర్ చేద్దాం, మీకు చాలా చక్కగా ప్రతిదీ అర్థమవుతుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి ప్రతి క్లాస్ వినాలి. ఓకేనా? రైట్, దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.